నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇవాళ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారేమో ప్రారంభించినారు, శంకుస్థాపన చేసినారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఉన్న సిటీకే దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీ ఏంటి అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం భూముల కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, బ్రదర్స్ కోసమే ఫ్యూచర్ సిటీ అన్నట్టు కూడా చెప్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు. నిజంగా బ్రదర్స్ కోసమే ఫ్యూచర్ సిటీయా అంటే ఏం చెప్తారు? ఉన్న సిటీని ఆగం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే హైదరాబాద్లో 2000 చెరువులు ఉండేది ఒకనాడు. ఇలా 400 చెరువులు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్లో బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, నాలాలను కబ్జా చేసిరు అన్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈరోజు హైదరాబాద్ ఈ వర్షాల రూపంలో కావచ్చు, వరదల రూపంలో ఇబ్బంది పడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు ఐరేజ్ అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చుడు, అదే కాకుండా ఫ్లోర్లు పెంచి అనుమతించుడు. జూబ్లీస్ ప్రాంతంలో బందిరాయితీ రూల్స్లో 5 ఫ్లోర్ల మించి ఏనాడు అనుమతించేవాళ్ళు కాదు. కానీ ఏదైతే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ ఉందో అక్కడ 26 ఫ్లోర్లో పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏకంగా 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఇష్టం వచ్చిన ఫ్లోర్లో పర్మిషన్ ఇవ్వడంతో హైదరాబాద్ ఈరోజు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. అదే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెట్టకుండా హైదరాబాద్లో 35% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలు. 70% ఉపయోగించుకుంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అదే కాకుండా ఈ మహానగరంలో పొల్యూషన్ కోరలో పడకుండా కాపాడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచించి కూడా ఆనాడు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. తర్వాత హైదరాబాద్ సంబంధించి మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకు పోలేదు. 2 లక్షల ఎకరాలు త్రిబుల్ జీవోలు ఉంటే ఆ త్రిబుల్ జీవో సంబంధించి ఏకంగా ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం. కేటీఆర్ గారు ఏకంగా పిరంగి నాల మీద గెస్ట్ హౌస్ నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మీ ఆయనలో హైదరాబాద్ సంబంధించి రూపురేఖలు మారకపోగా హైదరాబాద్ సంబంధించి కాలుష్య కూరలో చిక్కుంది, ట్రాఫిక్ కూరలో చిక్కుంది. ఏకంగా త్రిబుల్ జీవో తీసేసి హైదరాబాదు అంధకారంలోకి నెట్టే ప్రయత్నం మీరు చేశారు. కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఏదైతే మూసి పునర్జీవింపజేసే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా త్రిబుల్ తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, త్రిబుల్ రైల్వే రింగ్ కావచ్చు, 4th సిటీ విస్తరణ కావచ్చు, 4th సిటీలో కూడా ఎక్కువ అది ఏదైతే అటవీ ఉండాలని ప్రభుత్వం భావించిందో ఆ దిశ కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా హైదరాబాద్ గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసిని పునరుద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మూసిని కాలుష్య కూర నుంచి బయటపడేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి. మద్రాసు కావచ్చు, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దు. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే పెద్ద ఎత్తున వరదలతో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాలుష్యం ద్వారా హైదరాబాద్ నగరం అంధకారంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించి రకరకాల ప్లానింగ్ వేలో ముందుకు పోతా ఉన్న డ్రై పోర్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం, మెట్రోను విస్తరించే ప్రయత్నం. మెట్రోను హైదరాబాద్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చి దేశంలోనే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే. ఈరోజు హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి దిగజారింది. వీళ్ళ ఆయనలో రైల్వే లైన్లు పెంచకపోవడం, మెట్రోను విస్తరించకపోవడం మూలంగా ప్రధానంగా మెట్రోకు నష్టం జరిగిన మాట వాస్తవం. కరోనా లాంటి టైంలో 3,000 కోట్ల రూపాయలు మెట్రోకి ఇస్తా అని చెప్పి 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా ఎల్ఎన్టీ సంస్థ స్వచ్ఛందంగా రోడ్డు రవాణా బిజినెస్ నుంచి మేము ఎగ్జిట్ అవుతున్నాం, కొత్తగా ఏం వ్యాపారాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చేస్తున్నామని చెప్పి మెట్రో విస్తరణకు 2nd ఫేజ్ కావచ్చు, 3rd ఫేజ్ మీరు భాగస్వాములు కావాలంటే మేము కాము, అవసరం అనుకుంటే మెట్రో ఫేజ్ 1లో ఉన్నటువంటి ఏదైతే మా షేర్ ఉందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్పి దాన్ని కూడా రాయికింగ్ చేసి దివాలా తీసిందంటగా మెట్రో. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మెట్రో గురించి కేటీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. మెట్రో అనేది 45% రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం గడించాలని చెప్పి ఒప్పందం, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 50% టికెట్ల రూపంలో. 50% టికెట్ రూపంలో వచ్చే ఆదాయం ఎక్కడ గడ్డిబండలే ఎల్ఎన్టీకి. ఓన్లీ ఏదైతే 260 ఎకరాలు ఇచ్చి 18 లక్షల ఎసెప్టీ కన్స్ట్రక్షన్ చేసి ఆ 18 లక్షల ఎసెప్టీలో కమర్షియల్ యాక్టివిటీస్ ద్వారా ఆదాయం గడించాలనే దాంట్లో మాత్రమే ఎల్ఎన్టీ ఫెయిల్ అయింది. 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా వచ్చింది ఆదాయం. ఈ రెండింటి ఓన్లీ రియల్ ఎస్టేట్ ఆదాయం గణనీయంగా తగ్గడంతో మాత్రమే ఎల్ఎన్టీ సంస్థకు నష్టాలు వచ్చినాయి. దానిలో భాగంగా కావచ్చు వాళ్ళు అసలు రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన బిజినెస్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. కాబట్టి ప్రభుత్వము ప్రజా అవసరాల దృష్టి కావచ్చు, ఆర్టీసీని కాపాడే ప్రయత్నాలు కావచ్చు, ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రో కావచ్చు. మెట్రోని హైదరాబాద్ మొత్తం విస్తరించాలి. ప్రపంచ నగరాల నుంచి పోటీ పడే విధంగా హైదరాబాద్ తయారు చేయాలి.
హైదరాబాద్ పెట్టుబడి తీసుకురావాలంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు బాగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దీన్ని ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీలు కావచ్చు, మెట్రోని అనుసంధానం చేసినట్లయితే హైదరాబాద్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థలు లాభాలు ఆర్జిస్తాయి. అదే ప్రజల కోసం ప్రభుత్వం ఆ లాభాలు ఆర్జించేది కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే దాన్ని రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ పోతుంది. మీ ఆయనలో అప్పనంగా ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్ల రూపాయలు అమ్మిన వాళ్ళు మీరు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నెలకొల్పలేదు. లీజ్ కదా కదండి, లీజ్కి ఇచ్చారు అన్నట్టు మాట్లాడారు. 30 సంవత్సరాల కాలం 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన సంస్థను 7,000 కోట్ల రూపాయలు మీరు అమ్మిరు కదా. 30 సంవత్సరాలకు అమ్మేసిరు మీరు. అది కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ఉద్దేశంతో భవిష్యత్తు అవసరాల కోసం ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్రాజెక్ట్ని 7,000 కోట్ల రూపాయలకు మహారాష్ట్ర సంస్థకు మీరు ఇచ్చిరు. మీరు ఇప్పుడు ఇచ్చి దాని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం, మెట్రోని ఏదో ఎల్ఎన్టీ వెళ్ళిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించారు. ఖచ్చితంగా మెట్రోని కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, RRR రైల్వే రింగ్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, 4 సిటీ విస్తరణ కావచ్చు, అదే మూసీ సుందరీకరణ కావచ్చు, అన్నీ కూడా హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా తయారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు నిన్న ఎంజీఎస్ మునిగింది, ఎవరు విఫలం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అంటారా? అది ప్రభుత్వానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? పంజాబ్లో 80 రోజుల సంది కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 80 రోజుల నుంచి కంటిన్యూగా. హిమాచల్ ప్రదేశ్లో 150 సెంటీమీటర్ల వర్షం పడ్డది. మన కామారెడ్డిలో 50 సెంటీమీటర్ల వర్షం పడ్డది కదా. కాంగ్రెస్ పార్టీ కారణం. క్లౌడ్ బరస్ట్ అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదా? వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా నీళ్ళు ఎందుకు ఆపారు? ఉస్మాన్ సాగర్లో అదేవిధంగా హిమాయత్ సాగర్లో నీళ్ళు ఎందుకు ఆపారు? ఆ తర్వాత ఒకేసారి ఎందుకు విడుదల చేశారని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేవలం ఆ మూసీ రివర్ బెడ్ నుంచి ప్రజలను తొలగించేందుకే ఈ కుట్ర చేశారన్నట్టు కూడా నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారికి నైతికతే లేదు. ఫిరంగి నాలను డిస్టర్బ్ చేసి జన్వాడలో పాము నిర్మించుకుంది మీరు ఇక ప్రకృతి గురించి హైదరాబాద్ ప్రజల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. ఇట్లాంటి పరిస్థితి వస్తాయని చెప్పి ముందస్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించే హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ చెరువులను, రాక్స్ను, ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చేస్తే మీరు రాజకీయం చేశారు. దానిలో భాగంగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ ఉండొద్దని చెప్తే మీరే కన్స్ట్రక్షన్ చేసుకొని ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. తర్వాత గర్భంలో ఉన్నటువంటి గృహాలు తొలగిస్తూనే మీరు రాజకీయం చేశారు. మూసీలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. మూసీ గర్భంలో ఉండొద్దు, ప్రకృతి అంతా విలయతాండం చేస్తూ ఉంది. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి. మూసీని ప్రక్షాళన చేద్దాం, మూసీని పునరుద్ధరణ చేసుకుందాం, దానిలో భాగంగా ఎవరికైతే నష్టం జరిగే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇద్దామని చెప్పి ప్రభుత్వం సదుద్దేశంతో పోతే కిషన్ రెడ్డి గారు పోయాం నైట్ నిద్రలు చేసిండు. మరి ఇప్పుడు నైట్ నిద్రలు చేయాలి కదా కిషన్ రెడ్డి గారు. ఎటుపోయింది కిషన్ రెడ్డి? అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళు గుజరాత్లో నర్మదా నది కావచ్చు, గంగా నదిని కావచ్చు, యమునా నదిని కావచ్చు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని, గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకొని హైదరాబాద్లో మూసీని మేము ప్రక్షాళన చేసుకున్నట్టు ₹1 ఇవ్వకుండా, మూసీకి అనుమతి ఇవ్వకుండా, అప్పు తీసుకుంటూ కూడా అప్పుకు పర్మిషన్ ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు చిన్న చూపు చూస్తూ ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వైఫల్యం మూలంగా హైదరాబాద్కు పెట్టుబడులు రావడం లేదు, హైదరాబాద్కు ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు 2 రోజులు పల్లె నిద్రలు లేచి మరి ఇప్పుడు మూసీకి సంబంధించి పెద్ద ఎత్తున వరదలు ఇప్పుడు పోయి నిద్ర చేయాలి కదా, ఆ కాలనీ పర్యవేక్షించాలి కదా. అదే కాకుండా 16,000 కోట్ల రూపాయలు పోయినసారి దాదాపు 15,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఏదో కంటి చూపు చేరిగా 4,000 కోట్లు ఇది ఇచ్చింది, ఇంకా 11. ఇప్పుడు మళ్ళీ ఒక 5,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, మొత్తం 16,000 కోట్ల రూపాయలు. అదే వరద సాయం అంటే ₹1 కూడా కేంద్రం వేయకుండా తెలంగాణకు నష్టం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడరు, బండి సంజయ్ మాట్లాడరు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణ గుండు సున్నా భారతీయ జనతా పార్టీ చూపిస్తూ ఉంది. దానిలో భాగంగా కేంద్రం సహకారం అందించకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. 1,50,000 కోట్ల నిధుల్ని కొల్లగొట్టేందుకే మూసీ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళన అని చెప్పేసి కూడా సీఎం మాట్లాడుతున్నట్టు కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇది 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు. దీనిలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేసే ప్రాజెక్టు పీపీపీ బేస్లో 5,000 కోట్లలో కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు తలా ఇంత షేర్ ఉంటారు, లేకపోతే కేంద్రం ఉంటుంది, 60% ప్రైవేటు వాళ్ళు ఉంటారు. దానికి 1,20,000 కోట్లను ఒకసారి, 1,00,000 కోట్లను ఒకసారి, ఇవన్నీ రకరకాలుగా అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అదే పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి. అమ్మ పెట్టదంటే అడుక్కోనియదట. మీ ఆయనలో మీరు చేయలేదు, మేము చేస్తూ ఉంటే చూసుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. వికారాబాద్ నుంచి నల్గొండ జిల్లా అక్కడ రాశి ఫ్యాక్టరీ వరకు ఉంటుంది, ఏది దాచేపల్లి వరకు ఈ మూసీకి సంబంధించినటువంటి. ఇక్కడ ఏదైతే హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు,
అదే కాకుండా ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చి 20 టీఎంసీలు, అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం, 2.5 టీఎంసీలు మూసీలో కలిపి మూసీని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చేసినట్లయితే 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాయిట్ రాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆదరణ కరువవుతుంది. కాబట్టి హైదరాబాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. కాబట్టి ఎక్కువ టూరిజం కావచ్చు, టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది, హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి జరుగుతుంది. ఓటర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయితే దాంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మూసిని పునరుజ్జీవింపజేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నిన్న నైట్ చలి చెప్పుడు కాకుండా జంటర్ జలాశయాలు ఉన్న వాటర్ని వదిలేసి ఆ తర్వాత ప్రజల్ని అప్రమత్తం చేయకుండా కూడా నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పేసి కూడా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్రమత్తం చేసినాం కాబట్టి 1060 మందిని ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలు తరలించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధి కాబట్టి హైడ్రా ఏ విధంగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి హైదరాబాద్ ప్రజలు చర్చించుకుంటారు కదా. పేదలకు హైడ్రా, పెద్దలకు హైడ్రా కాదన్నట్టు ఎందుకు లేదు? మరి ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు తొలగించలేదా? లేదు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పల్లనరాజు తమ్ముడు ఆనందరాజు తొలగించలేదా? ఎంఐఎం కార్పొరేటర్ తొలగించలేదు. ఒకలా ఇద్దరా చెప్పుడు పోతే చాలామంది తొలగించరు. దాదాపు 35,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను హైడ్రా కాపాడింది. పార్కులను, చెరువులను, ప్రభుత్వ భూములను రీసెంట్గా కుత్బులాపూర్లో 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి 50 ఎకరాల భూమి కాపాడింది హైడ్రా. హైదరాబాద్ వరదలు వస్తూ ఉంటే హైడ్రా కదా కాపాడే ప్రయత్నం. మీ ఆయనలో వరదలు వచ్చినాయి కదా, 5 సంవత్సరాల కింద వరదలు వచ్చినప్పుడు ఆనాడు ఎవరు కాపాడారు? ఈరోజు హైడ్రా అనేది ముందుండి విపరీతంగా వర్షాలు, ఆనాడు 5 సంవత్సరాల కింద వర్షాలు చాలా తక్కువ ఉండి ఇప్పుడు కామారెడ్డిలోనే 50 సెంటీమీటర్ల వర్షం వచ్చింది. హైదరాబాద్లో గత నెల రోజులు కంటిన్యూ వర్షాలు వస్తాయి. ఎవరు కాపాడుతున్నారు? మరి మేము తీసుకొచ్చినట్టు ఒక గొప్ప సాహసోపేత నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. హైడ్రా అనేది ఉండాలి. హైడ్రా అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా మంత్రులు అయితే హైదరాబాద్ లాంటి హైడ్రా మాకు ఉండాలని చెప్తా ఉన్నారు. హైడ్రాను దేవాదాయ శాఖతో అనుసంధానం చేయాలని చెప్పేసి మన కొండ సురేఖ గారు, రంగనాథ్ గారు కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి. ఎందుకంటే దేవాదాయ సంబంధించిన భూములను కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఆ భూములను కాపాడని చెప్పేసి ఏకంగా హైడ్రా కాడికి వచ్చినట్టు హైడ్రా అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.